అబాబాబాబా ఎంత పెద్దగా ఉందన్న చూడండి చేప మా దగ్గర ఉన్నది. అండ్ అందరికి నేను మీ చిన్ను ఫర్ ఇండియా. ఈ రోజు అయితే మేము బోట్లో అయితే ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాం అన్న. చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే మేమైతే పెద్ద చేపనైతే తీసుకున్నాం అన్న. దాన్ని అయితే మేమైతే మంచిగా అయితే క్లీన్ చేసుకుంటాము. ఇక్కడైతే మా బాబాయ్ అయితే క్లీన్ చేస్తున్నాడు చేపని. మా బాబాయ్ కట్ చేస్తాడు ప్రతిసారి. ఒకసారి అయితే మీరు చూడండి అన్న, చేపని కోస్తుంటే దాంట్లోకి ఎంత రక్తం బయటికి వెళ్తుందో. చేపని రెండు భాగాలు చేశాక ముక్కలు అయితే మీడియం సైజ్ అయితే మేమైతే కట్ చేసుకుంటాము. అందరికి సరిపోతాయి మీడియం సైజ్ కట్ చేసుకుంటాయి ముక్కలు. చేపల్ని మేము మీడియం సైజ్ కట్ చేశాక దాన్ని అయితే వాటర్ వేసి మంచిగా అయితే క్లీన్ చేసుకుంటామన్న. ఒకసారి మా దగ్గర ఉన్న చేపలు చూడండి ఎంత ఫ్రెష్ అండ్ ఎంత క్లీన్ గా ఉన్నాయో. మేము బోట్ లో ఫిష్ కర్రీ ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి అన్న. ముందుగా బాండిలో ఆయిల్ పోసి దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అన్ని అయితే వేసుకుంటాము. ఒక 5 నిమిషాలు దాన్ని అటు ఇటు కలిపి మా దగ్గర ఉన్న మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్ని అయితే వేసుకుంటాము. అలానే మర్చిపోకుండా కొంచెం పచ్చి పులుసు కూడా వేసుకుంటామన్న మేము. దాని తర్వాత మా దగ్గర ఉన్న ఫ్రెష్ చేపలు అయితే మేమైతే కూరలోకి అయితే వేసేస్తామన్న. అన్న మీకు కూడా మా దగ్గర ఉన్న ఫ్రెష్ చేపలు అది కూడా ఫ్రీగా కావాలంటే మీరు ఈ వీడియోకి లైక్ చేసి మీ ఊరి పేరు కామెంట్ చేయండి. నేనైతే మీకు ఫ్రీగా అయితే చేపలు అయితే పంపిస్తాను. గుర్తు పెట్టుకున్నా, మీరు సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఊరి పేరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు ఫ్రీగా అయితే చేపలు అయితే పంపిస్తాను. ఆ నడి సముద్రంలో అన్నం వడ్డించుకొని అలానే ఆ చేపల పులుసు వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా టేస్ట్ మాత్రం కతక్కునుందన్న.